ఎండుమిరపకాయలు, కొబ్బరి, జీలకర్ర వేసి దొండకాయ ఫ్రై చేశానండి. ఎలా చేశానో చూపిస్తాను. దొండకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఈలోపు ఎండుమిరపకాయలు, కొబ్బరి, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కొద్దిగా ఉప్పేసి మిక్సీలో పట్టి పక్కన పెట్టుకోవాలండి. బాండీలోనే ఆయిల్ వేసుకోవాలండి. అంటే వేపుడికి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తాలింపు వేసుకున్న తర్వాత కోసి పెట్టుకున్నటువంటి దొండకాయలను వేసుకొని కొద్దిగా ఉప్పేసి సన్న మంట మీద మూత పెడితే దొండకాయ మగ్గిపోతుందండి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దొండకాయలను వేగించుకోవాలి. ఆ తర్వాత వేగింది అనుకుంటే అప్పుడు మనం నూరు పెట్టుకున్నటువంటి కారాన్ని వేసుకోవటమేనండి. అంతే. మనకి తొందరగా అయిపోతుంది. మరి ఆరోగ్యం కూడా, దొండకాయ అంటే కూరగాయలు కదా, అందులో మనం కొబ్బరి కూడా వేస్తున్నాం కాబట్టి చాలా మంచిది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాం. మనం దీన్ని ఉత్తిదే కూడా అన్నంలో కలుపుకొని తినేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఏదైనా పప్పులో కానీ, పప్పుచారులో కానీ, ఇంకా చారులోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.